నేను తప్పు చేయడం ఏంటి పిన్ని? నాకన్నీ తెలుసమ్మా. దేని గురించి అంటున్నావు పిన్ని? నీకు రాజుకి పెళ్లి కాలేదన్న విషయం నాకు తెలుసు. ఈ విషయం విజయాంబిక అత్తయ్య కూడా తెలుసు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు మీ నాన్నగారికి చెప్పాలని ప్రయత్నం చేస్తోందమ్మా. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు. అయినా ఎందుకు మీరిద్దరూ అలా ఉండాల్సి వస్తోందో నాకు తెలీదమ్మా. దానికేదో బలమైన కారణం ఉంటుందని నమ్ముతున్నాను. కానీ పెళ్లి కాకుండా ఇలా భార్యాభర్తలుగా నటించటం మాత్రం చాలా పెద్ద తప్పమ్మా. మీ నాన్నగారికి తెలిస్తే అస్సలు క్షమించరు. మీ నాన్నగారికి నువ్వు కూడా దూరం అవ్వాల్సి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దమ్మా. థ్యాంక్స్ పిన్ని. కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకున్నావు. వరుసకి పిన్నినైనా వయసులో అమ్మలాంటి దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? పెంకీతో పాటు నువ్వు కూడా నాకు బిడ్డవే. నేను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? నిన్న మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు పిన్ని. కానీ రాజుకు అలా అవ్వడం వల్ల అది కాస్త పోస్ట్ పోన్ అయింది. అయిందేదో అయిపోయింది. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంత వీలైతే అంత తొందరగా మీ బంధాన్ని బలంగా మార్చుకోండి. ఆ విజయాంబిక ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది. దేవుడు మీకంతా మంచి చెయ్యాలి. థ్యాంక్స్ పిన్ని. నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే అడ్డంగా దొరికిపోయాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైందక్క? విరూపాక్షి గురించి మాట్లాడుకుంటున్నారు? అలాంటిదేం లేదు తమ్ముడు. నాకు వినిపించింది విరూపాక్షి పేరు. మీరు నా దగ్గర ఏం దాయట్లేదు కదక్క? ఈ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్టుందక్క. ఆ లెటర్ విరూపాక్షి ఫోటో వచ్చినప్పటి నుంచి నాకేదో కీడు జరగబోతున్నట్టు అనిపిస్తుందక్క. ఆ లెటర్ నేరుగా ఇంటికి పంపించారు. కానీ ఎవరు ఏంటనే విషయాన్ని దాంట్లో తెలపలేదు. ఆ లెటర్లో ఉన్న విషయం చూస్తుంటే మైండ్లో ఏవేవో అనుమానాలు తలెత్తుతున్నాయి నాకు. నాకైతే ఇదంతా రూప చేస్తుందేమోనని అనుమానంగా ఉంది తమ్ముడు. రూపనా? రూపకి అసలు విరూపాక్షి గురించి ఏం తెలుసక్కా? రూపెందుకు చేస్తుంది? రూపకేం అవసరం? నువ్వు చెప్పేవన్నీ చూస్తుంటే విరూపాక్షి గురించి ఆలోచించే అంత అవసరం గాని ఆవశ్యకత గాని మరెవరికుంది తమ్ముడు? విరూపాక్షి గురించి మాట్లాడడం నీకు నచ్చదు అని తెలిసి నీతో విరూపాక్షి గురించి మాట్లాడింది అంటే విరూపాక్షి గురించి తెలుసుకోవాలనే కదా తమ్ముడు నిన్నడిగింది? నువ్వు చెప్పలేదు. పైగా కోపంతో విరుచుకుపడ్డావు. అందుకే విరూపాక్షి గురించి తెలిసిన వాళ్ళందరినీ అడిగి తెలుసుకుంటోంది. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకుంటే రూప విరూపాక్షిని కలుస్తుంది. కానీ నా కోపం గురించి నా మనసు గురించి తెలిసి నాకు లెటర్ ఎందుకు పంపుతుందక్క? అక్కడే కొసమెరుపుంది తమ్ముడు.
జాగ్రత్తమ్మ, ఏడుగా ఉన్నాయి, కాలుతుంది. ఒరే అయ్యా, కొంతకాలం ఈవిడిక్కడే ఉంటారు. ఈవిడికి ఏ సమస్య రాకుండా మనమే చూసుకోవాలా. అంతా మన బాధ్యత. అలాగే నాన్న. అమ్మా, అప్పుడప్పుడు డాక్టరు చూడటానికి వస్తాడు. బయట ఎవ్వలకి అనుమానం రాకుండా చూసుకోవాలా. ఈవిడిక్కడున్నట్టు మనకు తప్ప ఎవ్వలకి తెలియకూడదు. ఇదిగో మరీ చెప్తున్నాను. సరే మామయ్య. సరే నాన్న. భగవంతుడా, ఏమి శిక్ష చేసావయ్యా. రక్త సంబంధం లేని మనిషిని అత్తమ్మ అని ప్రేమగా పిలిచే రూపమ్మ రక్తం పంచిన తల్లి ఎదురుగా ఉన్నా అమ్మా అని పిలవలేకపోతున్నది. ఏటయ్యా ఈ కర్మ. కోటలో రాండ్లాగా ఉండాల్సిన మా అమ్మగారు కోమలో ఉన్నారు. కోటని రాబందులు ఏలాలని చూస్తున్నారు. ఏటైనా అంటే పై వాళ్ళు ఎలా అంటారు. మరీ ఎంత కఠినంగా ఉన్నాయంటయ్యా నీ లేల్లో. అత్తయ్య, ఈవిడికి ఏ అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. మీ పనులు మీరు చూసుకోండి. మావయ్య, మీరు కూడా మీ పనులు మీరు చూసుకోండి. అలాగే. సరే. రూపా, హాయ్ తల్లి, వచ్చేసావా? హే గుండు బాస్. దర్శనం బాగా జరిగిందమ్మా? బాగా జరిగిందమ్మా. గట్లనా? నాకు తెలవకుండా నా ఇంట్లో గింత జరుగుతుందా? ఛాన్సే లేదు. సరే, నేను వెళ్ళి గా విరూపాక్ష ఉందో లేదో చూస్తా. మళ్ళీ వచ్చి మీకు కాల్ చేస్తా. రూపమ్మ రూప దగ్గరనే ఉందా? గా విషయం రూపకి తెలుసా తెలియదా? అసలు రాజుకైనా తెలుసా తెలియదా? ఈవిడ ఫేస్ చూస్తుంటే మన ఇంట్లో మనిషిలాగా బాగా కావలసిన వారిలా కనిపిస్తున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది మావయ్య. ఈవిడ స్పర్శ నాకు చాలా సుపరిచితంలాగా అనిపిస్తోంది. పెద్దమ్మగోరు స్పర్శ నీకు సుపరిచితం కాకుండా ఎలాగుంటదమ్మా? పెద్దమ్మగోరు పేగు తెంచుకొని రక్తం పంచిచ్చి జన్మనిచ్చారు. పెద్దమ్మగోరుళ్ళు పడుకున్నావు, పాలు తాగావు, ఆడుకున్నావు. ఆ స్పర్శని ఎలాగ మర్చిపోతావమ్మా? మర్చిపోనే లేవు. ఆ శివయ్యలేల్లో ఎప్పుడు ఎలాగుంటాయో ఎవరికి తెలీదమ్మా. ఆ అమ్మగారికి నీకు ఏ బంధం ఉన్నదో. ముందు ముందు ఏ బంధం ముడేస్తాడో ఏటో. అందుకే యాక్సిడెంట్ అయిన ఆవిడ్ని నీ చేతుల మీదుగా కాపాడావు. అవునమ్మా, నీ మంచి మనసుకి హట్ట అనిపించడంలో తప్పు లేదమ్మా. మీది కూడా చాలా మంచి మనసత్తయ్యా. ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని మావయ్య కంటికి రెప్పలా కాపాడుకోవడం మావయ్య మంచి మనసైతే, ఎవరో తెలియని ఆవిడ్ని ఇంట్లో పెట్టుకుని సేవ చేయడం మీ మంచి మనసు. మన గెస్ కరెక్ట్ అయితే ఆ విరూపాక్షి రాజు ఇంట్లోనే ఉండాలి, వేరే ఎక్కడా దాచుండరు. అవును మమ్మీ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ విరూపాక్షతయే రూప అమ్మని తెలియకుండా ఉంటుందా? రూపకి చెప్పరు. రూపకి తెలిస్తే ఇంకా మంచిదే. మనం అనుకున్న ప్లాన్లన్నీ ఇంకా ఈజీగా అయిపోతాయి. అంటే రూప మనకి శాశ్వతంగా దూరం అవుతుంది. కానీ
ఆస్తి మొత్తం మనకి దగ్గరవుతుంది. విరూపాక్షి అక్కడే ఉందని రేణుక కన్ఫర్మ్ చేయని. ఆ తర్వాత నా ప్లాన్స్ నేను చేస్తా. మమ్మీ, రేణుక ఫోన్. చెప్పు రేణుక, విరూపాక్షి ఆ ఇంట్లోనే ఉందా? గా ఇంట్లోకి నేను ఇంకా పోలే. ఇంకా పోలేదా? ఎడబోనిస్తుండ్రు. ఇంటిల్లి పాతి గుమ్మం కాడ కాపు కాసి మరీ అడ్డుకుండ్రు. గా రూపైతే మస్తు చేసింది. గిన్ని దినాల సంధి ఎప్పుడూ అలా ఆపలా. అందరూ కూడగట్టుకుని ఆపుతుండ్రంటే లోపలగా విరూపాక్షి ఉందేమోనని అనుమానమైతే వస్తాంది. నీ ఇంట్లో నిన్నాపేది ఎవరు రేణుక? ఇంకెవరు? గా రూపనే. నా ఇలాకాల దాని పెత్తనమేందో నాకు అర్థమైతలా. నువ్వు చెప్పే మాట ప్రకారం విరూపాక్షి ఆ ఇంట్లోనే ఉందనిపిస్తోంది. కానీ అది మనం ప్రూవ్ చేయగలిగితే మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు. సరే రేణుక, నువ్వైతే నీ ప్రయత్నం చెయ్యి. గాట్లనే మళ్ళా ఉంటా. రూపా, నన్ను గుమ్మంలో అడుగుబెట్టనీయనంత మాత్రాన గుమ్మంలో దాగిన నిజం బయటికి రాకుండా చేయలేరు. కాని పెడతా. విరూపాక్షి ఆ ఇంట్లోనే ఉందని ప్రూవ్ అయితే ఎలాగైనా విరూపాక్షిని పట్టుకుని ఆస్తి పేపర్ల మీద వేలిముద్రలు తీసుకుంటే సరిపోతుంది. దర్శనం ఎలా జరిగిందక్క? చాలా బాగా జరిగింది వరాలు. తమ్ముడు అక్కడ పియ్యేకి ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకే ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చాలా బాగా జరిగింది. ఎవలమ్మా? నానా, నానా, పెద్దయ్య గారు విజయాంబిక గారు వచ్చారు. అమ్మో, ముచ్చలో వాళ్ళు ఆ అమ్మగారు చూస్తే కొంపలు మునుగుతాయి. నువ్వు వెళ్ళి అయ్యగారితో మాట్లాడుతూ ఉండు. ఆ అమ్మగారు నేను దాచి వచ్చేస్తాను. లోపల విరూపాక్షి ఉంటే తను వీడి కంటపడితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. తమ్ముణ్ణి లోపలికి వెళ్ళనివ్వకూడదు. తమ్ముడుంటే విరూపాక్షి ఉందో లేదో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడెలా? సరే అండి, నాకు చిన్న మీటింగ్ ఉంది, నేను బయలుదేరతాను. ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ నీళ్ళైనా తాగకుండా. మన ఇంట్లో మనకి పట్టింపులు ఏంటండి? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా భోంచేసి వెళ్తాను. అది కాదయ్యా, నాకు మీటింగ్ టైం అవుతుంది, ఏమనుకోవద్దు. అలాగేనయ్యా. పాపం వాళ్ళంతగా అడుగుతున్నారు కదా తమ్ముడు, నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను కాఫీ తాగొస్తాను. సరే అక్క, నేను బయలుదేరతాను. నమస్తే. ఈవిడ కావాలనే ఇక్కడ ఉంటుంది. ఆవిడ గురించి తెలుసుకోవడానికే ఈవిడ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎలా? అత్త, ఇక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తా. నాకు మీ ఇల్లు చూపించవా రూపా? ఎందుకు చూడలేదురా? ఏదైనా దృష్టి లోపమా? అది కాకుంటే నీలో ఏమైనా లోపం అనుకుంటున్నావరా? లేకుంటే ఏంట్రా, అమ్మాయి గారు నిన్ను ఇష్టపడుతున్నారు, నిన్ను భర్తగా స్వీకరిస్తున్నారు, నువ్వు దగ్గరికి తీసుకుంటావని ఎదురు చూస్తున్నారు, నీతో జీవితం ఊహించుకుంటున్నారు, ఎన్నో కలలు కంటున్నారు, నీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు, నీ స్పర్శతో కూడా పరవశం అయిపోతూ ఉంటారు. అలాంటి అమ్మాయి గారు నీకు అర్థం కావడం లేదారా?
అది కాదురా. రే, ఆ అమ్మాయి గారిని వద్దనుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఉండడం. అమ్మాయి గారు నీ భారీగా ఫీల్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. నీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది. అదే అమ్మాయి గారు నీ భార్య అయితే ఊహించుకోరా ఒకసారి. పేరు రాజు అవడంలో గొప్పతనం లేదురా, ఒకరి మనసులో రాజులా ఉండడం గొప్ప. పెద్దయ్య గారి దగ్గర నువ్వు బంటులా బతుకుతున్నావు, కానీ అమ్మాయి గారి మనసులో రాజులా బతుకుతున్నావు. నీ బుర్రకి ఇవన్నీ అర్థం కావని తెలుసు, కానీ అంతరాత్మను కదా, ఎదుటిపడి ఒకసారి నా బాధ చెప్పుకుంటేనైనా అర్థం అవుతుందని చెప్పుకుంటున్నాను. అయినా అర్థం కాకపోతే నీ కర్మ. చెప్పండి చిన్నమ్మగారు. రాజు, నీతో ఒకసారి మాట్లాడాలి. దేని గురించి చిన్నమ్మగారు? ఫోన్లో కాదు రాజు, కలిసి మాట్లాడాలి. అలాగే చిన్నమ్మగారు, రేపు ఎలాగో గుడికి వస్తాం కదా, అక్కడ మాట్లాడుకుందాం. రేపు కాదు రాజు, రేపటి గురించి ఇప్పుడే మాట్లాడాలి. ఈ టైంలోనా చిన్నమ్మగారు? అవును రాజు, ఇది మీ జీవితానికి సంబంధించింది. ఇప్పుడే మాట్లాడాలి. మీ వీధి చివర గుడి దగ్గర రా రాజు. గుడి దగ్గరకా? అవును రాజు, ప్లీజ్. సరే చిన్నమ్మగారు. ఏమై ఉంటుంది? ఎప్పుడు లేని కొత్తగా ఏంటి? చిన్నమ్మగారు, పెద్దయ్య గారి పరువు, అమ్మాయి గారి భవిష్యత్తు రెండు ముఖ్యమే నాకు. చూడరాజు, ఆ విజయాంబిక వదిన మీ ఇద్దరిని విడదీస్తే ఆ దీపక్కి రూపనిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అదే జరిగితే రూప జీవితం నాశనం అవుతుంది. పెళ్లి కాకుండా ఎన్ని రోజులు నీ భార్యగా మీ ఇంట్లో ఉన్నందుకు సమాజం అంతా రూపని ఎలా చూస్తారో తెలుసా? పెద్దయ్య గారి రాజకీయ జీవితం కూడా ముగిసిపోతుంది. పెద్దయ్య గారి దగ్గర నిజాన్ని చెప్పలేక అబద్ధాన్ని మోస్తున్నా. అలా ఉండటం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. మనం ఆడే అబద్ధం ఒకరి జీవితం నాశనం చేస్తుంది అంటే బాధపడాలి, కానీ ఒకరి జీవితం నిలబెడుతుంది అంటే బాధపడాల్సిన అవసరం లేదు రాజు. అలాగే చిన్నమ్మగారు. రేపు అనేది నీకు ఎంత ముఖ్యమో నాకు తెలియదు, కానీ రూప జీవితం, పెద్దయ్య గారి పరువు, ఆ ఇంటి పరువు, మీ ఇంటి పరువు అన్నీ కాపాడాల్సిన బాధ్యత నీదే రాజు. ఇన్ని రోజులు అబద్ధం అనుకున్న దాన్ని రేపటి నుండి నిజంలా మార్చు, ప్లీజ్. అలాగే చేస్తాను చిన్నమ్మగారు. పెద్దయ్య గారు తలదించుకునేలా చేయను. అమ్మాయి గారు నలుగురిలో నవ్వులు పాలయ్యేలా చేయను. రెండు కుటుంబాల గౌరవాన్ని పెంచడానికి రేపు రూప మెళ్ళలో మంగళసూత్రాన్ని వేస్తాను. చాలు రాజు, చాలు. ఒక తల్లిగా రూప భవిష్యత్తు గురించి ఆలోచించే ఇలా చెప్పాను. ఏమనుకోకు రాజు. ఇంతకాలానికి నా మొర వినిపించుకున్నావు స్వామి. రాజు మనసులో కదలిక తెచ్చావు. నన్ను భార్యగా స్వీకరించేలా చేశావు. నీ రుణం తీర్చుకుంటాను స్వామి. నిన్నే అడుగుతున్నానక్క, దీపక్కేడి? ఏదో ముఖ్యమైన పనుందని బయటికి వెళ్ళాడు తమ్ముడు. ముహూర్తం సమయానికి వచ్చేస్తానన్నాడు. వీడెప్పుడు ఇంతే, ముఖ్యమైన కార్యక్రమానికి అందుబాటులో ఉండడు. అందరూ ఉన్నారు, వీడికి ఇంతకంటే ముఖ్యమైన పనే ఉంది. ఈ రోజేమైనా రూపకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో. ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో.
ఒక పని చేద్దాం అక్క, మనం కూడా వెయిట్ చేద్దాం. వాడి పనిలో వాడున్నాళ్లే తమ్ముడు, మనం ఏర్పాట్లు చేసుకుందాం పదా. సరే అక్క, నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పిగా ఉంటే నువ్వు కూర్చో, ఇవన్నీ మేము చూసుకుంటాం. నా మేనకోడలి పెళ్లి ఎలాగూ నా చేతుల మీదుగా జరగలేదు, మనము ఏం చేయలేదు. కనీసం ఇప్పుడైనా చేద్దాం తమ్ముడు. పంతులు గారు పదండి. పదండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఇప్పటిది కాదు, 4 నెలల క్రితంది. లేదు సార్, నెల నెల మేము సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేస్తుంటాం. గట్ల అనకన్నా, మా ఇద్దరి జీవితాలకు సంబంధించింది, కాస్త దయతలిసి చూడన్నా. కష్టం మేడం. సార్ డిలీట్ చేశారా? మీ హార్డ్ డిస్క్ లో కాపీ చేసి పెడతారు కదా. చేసి పెడతాం సార్, కానీ అది గుడి యాజమాన్యం చేతుల్లో ఉంటుంది, మా చేతుల్లో ఉండదు. సార్ మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేను ఆ ఫుటేజ్ మీకు ఇవ్వలేను. ఈ ఉంగరాలు తీసుకో అన్నా. నువ్వు గిట్ల మాకు కావాల్సిన వీడియో ఇస్తే ఇంకా డబ్బిస్తాం. నీకెంత కావాలంటే అంత తీసుకో, కానీ లేట్ చేయకుండా గా వీడియో ఫుటేజ్ మాకు ఇవ్వు. ఈ గాజులు కావాలన్నా తీసుకో. ఇప్పుడు సోంచాయించకు, టైం వేస్ట్ చేయకు. అవును, మాకంత టైం లేదు. గంట అయినా ఉందా? గంట అయితే ఉంది. అయితే ఓ గంట వెయిట్ చేయండి, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో తెప్పిస్తాను. డేట్ చెప్పండి. అయ్యా, సీతారాముల కళ్యాణం అంగారంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు అబ్బాయితో అమ్మాయికి మాంగళ్య ధారణ చేయిద్దాం. కూర్చోండి. తీసుకో బాబు. ఇదే మీ సంకల్పం అయితే ఇంతకన్నా మంచి ముహూర్తం ఏదీ ఉండదు. ఈ మాంగళ్య ధారణ నా కోసం, నా ప్రేమ కోసం కాదు, అమ్మాయి గారి ప్రేమ కోసం, అమ్మాయి గారి క్షేమం కోసం, పెద్దయ్య గారి పరువు ప్రతిష్టల కోసం. జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం చారు జరగండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఏంట్రా, శుభగడియలు దాటక ముందే మెళ్ళో తాళి పడాలి. నువ్వెందుకు అశుభంలో అడ్డుపడుతున్నావు? అశుభం కాదు మావయ్య, అబద్ధం, అన్యాయం, మోసం. వీళ్ళిద్దరికి అసలు జరిగిన పెళ్ళే కాదు. రాజు, ముందు నువ్వు తాళి కట్టు, తర్వాత మాట్లాడుకుందాం. అవును, అమంగళం వినిపించకముందే మంగళసూత్రం మెడలో వేరాజు.
అవునరయ్యా, శుభగడిలు దాటిపోతున్నాయి. ఆపురు మావయ్య, నేను చెప్పేది వినుండ్రి. గా నిజానికి సాక్ష్యం కూడా ఉంది. నువ్వు తాళి కట్టు రాజు. నువ్వు కట్రా అయ్యా. రామయ్య అనుమతి అయింది, పెద్దయ్య అనుమతి అయింది, ఆనకి ఏదైతే అది అయింది. నువ్వు కట్రా తాలే కట్టు. రాజు, ఈ క్షణాలు మళ్ళీ రావు. ఏది ఆలోచించకు రాజు. పెద్దాయన కట్టమంటున్నారు కదా, కట్టు రాజు. మీరంతా ఆగండి. తమ్ముడు, ఆ సాక్ష్యం చూస్తుంటే నిజం అనిపిస్తోంది. నువ్వెందుకు తాళి కట్టమంటున్నావు? అవును మావయ్య, నేనెన్నోసార్లు చెప్పాను, మీరే పట్టించుకోలేదు. ఇదే నిజం, ఈ సాక్ష్యం నిజం. స్టాప్ ఇట్. నిజాన్ని అబద్ధం చేయాల్సిన అవసరం నీకేముందో నాకు తెలీదు. అబద్ధాన్ని నిజం చేయాల్సిన అవసరం మాత్రం వాళ్ళకి లేదు. ఎందుకు ఇలాంటి పనికిమాలిన సాక్ష్యాలు చూపించి వాళ్ళిద్దరిని వేరు చేయాలని చూస్తున్నావు? ఇంత సాక్ష్యం చూపించినా మీరు నమ్మట్లేదా మావయ్య? వాళ్ళిద్దరూ పెళ్లి కాకపోయినా ఇంతకాలం ఎందుకు కలిసి ఉంటారు? మనసులు కలవనిదే, తాళి కట్టనిదే ఎందుకు భార్యాభర్తలని చెప్పుకుంటున్నారు? నిజమే తమ్ముడు, వాళ్ళెందుకు పెళ్ళయిందని అబద్ధం చెప్తారు? రూపే కదా పెళ్ళైపోయిందని తాళిని చూపించి, రాజుని చూపించి వాడే కట్టాడని చెప్పింది. ఇప్పుడు రూపే నిజం చెప్తుంది. రూపకి ఈ ప్రపంచంలో నా తమ్ముడి కంటే ఏది ఎక్కువ కాదు. రా రూపా, మీ నాన్న మీద ఒట్టేసి మీకు పెళ్ళయిందని చెప్పమ్మా. రామ్మా, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ నాన్న మీద ఒట్టేసి, నాన్నా రాజు నా మెళ్ళో తాళి కట్టాడు, మా ఇద్దరికీ పెళ్ళైపోవడం నిజం అని చెప్పమ్మా. ఇన్నాళ్ళు ఒక పూల మొక్కకు తోటమాలిగా కాపలా ఉన్నాను. మీ మీద నాకున్న విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మీరు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని హోము చేయకుండా నా హద్దుల్లో నేనున్నాను. అమ్మాయి గారు, పత్ని పునీత సీత మీకు పవిత్రంగా అప్పచెప్తున్నాను. ఆమె జీవితం మీద సర్వ హక్కులు మీవే పెద్దయ్య. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అక్క, ఇప్పుడు అన్ని సంశయాలు తీరిపోయాయి. నా కూతురు నా దగ్గరికి నిప్పులాగే తిరిగొచ్చింది. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని ఏనాడో నీకు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని కన్యాదానంతో నిలబెట్టుకుంటాను. నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను.
ఇప్పుడు రాజు రేణుకని పెళ్లి చేసుకుంటే నా జీవితం, నా చెల్లెలి కాపురం చక్కబడతాయి పెద్దయ్యా. మీరే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నా కూతురాడిన అబద్ధం వల్ల తన కూతురి పెళ్ళాగిపోయింది. అయినా బాలామణి ఇప్పటికీ తన కూతుర్నివ్వడానికి సిద్ధపడుతుంది. ఈ పెళ్లి జరిగితే రాజు అక్కా చెల్లెళ్ల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. రాజు పెళ్లి రేణుకతో జరిపించడం సమంజసం అనిపిస్తుంది. ఇందులో ఎవరికైనా ఏమన్నా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. రే నాయనా, నీ పెళ్లి నీ ఇష్టంరా. అక్క కోసమో చెల్లెల కోసమో నువ్వు బలవంతంగా ఒప్పుకోవద్దు. రేణుక మాత్రం నీ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతా ఉంది. నువ్వు ఒప్పుకుంటే ఆ పిల్లకి న్యాయం జరుగుతుంది. ఆలోచించి చెప్పురా నాయనా. మీరందరూ నా మంచి కోరుకునేవాళ్ళు. మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. ఏంటమ్మా, నీ జీవితం ఇలా అయిపోయింది? నువ్వు ప్రేమించిన విషయమైనా గట్టిగా చెప్పాల్సింది రూపా. బావగారు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు ఈ సమస్య ఉండేదే కాదు. నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏంటి సుమా, నా కోడలి మనసులో లేనిపోని ఆవేశాన్ని పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు? ఇక నుండి మీ సలహాలు అవసరం లేదనుకుంటాను. పెళ్ళయ్యే వరకు మీరు సైలెంట్గా ఉంటే మీకే మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చి అన్యాయం అయిపోకండి. ఏంటి బెదిరిస్తున్నావా దీపక్? బెదిరింపు అనుకున్నా పర్లేదు, రిక్వెస్ట్ అనుకున్నా పర్లేదు. మీ మనసుకి ఎలా అర్థమైతే అలా తీసుకోండి. కానీ రూపకి కొంచెం దూరంగా ఉండండి. ఇంకా పెళ్లి కాలేదు దీపక్. పెళ్ళవడానికి టైం ఉంది. నిజమైన ప్రేమకి దేవుడెప్పుడు ద్రోహం చేయడు. పాత చింతకాయ పచ్చడేం కాదు. రూప మీద నాకున్నది కూడా నిజమైన ప్రేమే గాని బయలుదేరండి. చూడు రూపా, నీకు దీపక్కి పెళ్లి జరగబోతోంది. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? కాస్త రిలాక్స్ అవ్వు. గతం గురించి మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు. దీపక్తో ప్రేమగా ఉండడానికి కాస్త ప్రయత్నించు. అయ్యా, ఇంకెవరైనా వచ్చేవారున్నారా?
ఇంకా రావాల్సింది. అదిగో రాజు బావా. రాజు వచ్చాడు పెద్దనాన్న. రారా రాజు, టైంకి వచ్చావు.